రేవంత్ సర్కార్కు చెంపపెట్టు. కమిషన్ నివేదికను అడ్డుపెట్టుకొని కేసీఆర్పై కక్ష సాధింపులను విడిచికొట్టాయి. కాళేశ్వరం అవినీతి ఆరోపణలన్నీ ఉత్తవే. హైకోర్టు తీర్పుపై ఏఐ చాట్బాట్ల విశ్లేషణ. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అని కితాబిచ్చారు. ఈ చాట్ జీపీటీ, ఈ క్లౌడ్, ఆ తర్వాత గ్రోకు, ఎక్స్, ఈ గ్రోకులు ఉన్నాయిగా, వీటిని అడిగితే నిన్న హైకోర్టు మీద క్వశ్చన్స్ చేశారు. హైకోర్టు తీర్పు కాళేశ్వరం మీద అవకతవకల మీద హైకోర్టు తీర్పు వచ్చింది కదా, ఈ హైకోర్టు తీర్పు వల్ల ఏం జరిగిందయ్యా అని ఓ క్వశ్చన్ అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం దక్కింది అని అడిగారు. ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ కాంగ్రెస్ దండుపాళ్యానికి అర్థం కావట్లేదు. కానీ ఈ చాట్ జీపీటీలకు అర్థమైంది. కాళేశ్వరంతో తెలంగాణ ఈ క్లాడు జెమ్ని సస్యశ్యామలమైంది. తాగు సాగు పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో కాళేశ్వరం కీలకంగా మారింది. దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో సాగునీటి పరివర్తన తెలంగాణలో మినహా మరే రాష్ట్రంలో జరగలేదు అనేది కాళేశ్వరం. గ్రోకు ఎక్స్ది తెలంగాణకు కాళేశ్వరం జీవనాడిగా చెప్పొచ్చు. సాగు తాగునీటి అవసరాలను తీర్చడం కాకుండా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులను నెలకొల్పింది. ఏది? కాళేశ్వరం వల్ల అని గ్రోకు చెప్పింది. చాట్ జీపీటీ ఏమన్నది? కాళేశ్వరంలో తెలంగాణ సాగు విస్తీర్ణం పెరిగింది, భూగర్భ జలాలు ఉబ్బికి వచ్చాయి, పరిశ్రమలకు నీటి లభ్యత పెరిగింది. ఈ మూడు చెప్పింది. ఏది? ఏఐ చాట్ జీపీటీలు చెప్తున్నాయి. ఇంకో క్వశ్చన్ అడిగారు. ఏంది? కోర్టు తీర్పుతో కేసీఆర్పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందా అని అడిగితే క్లాడ్ ఏం చెప్పింది? పోస్టు చేస్తున్న కామెంట్లను బట్టి చూస్తే విశ్వాసం పెరిగింది. చాట్ జీపీటీ ఏం చెప్పింది? విశ్వాసం బ్రహ్మాండంగా పెరిగింది. గ్రోక్ ఏమని చెప్పింది? పెరిగే అవకాశం ఉంది అని చెప్పింది. ఈ మూడింటికి ఉన్న తెలివి ఇగో ఈయనకు లేదు, ఈయనకు లేదు. ఈయన మైండ్లో ఏమున్నట్టు? ఈయన ప్రాజెక్టుల మంత్రి అట, హైకోర్టు క్లీన్ చీట్ ఇవ్వలేదట, కాళేశ్వరంలో నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసు ఇవ్వలేదు, ఓహో 10 అయిందా, నీటిపారుదల శాఖ మాత్రం ఇవ్వలేదు అని చెప్పారు. ఇది చాట్ జీపీటీలు వాళ్ళు ఇస్తున్న ఆ తెలివి కూడా లేని మంత్రి మన తెలంగాణకు ఇరిగేషన్కు ఉండడం మనం చేసుకున్న దురదృష్టం.